ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ముందు నా కాసు నాకిచ్చి పుడుసు, లేదంటే నిన్ను ఇదే ప్లేస్లో సంపి గోయి తీసి పుడుసుదును. భార్గవి, అంత మాదిరి వాణింగ్ ఎదుకు చెప్పు. నీ డబ్బులు యాడికి పోవు. ఎక్కడికి పోవని పారిపోయి హైదరాబాద్ దాకా వచ్చి దాక్కుండావు. నువ్వు పేసేది నేను వినేది వేండా. ముందు నాందిన కాసిచ్చి పూడ్సు. ఇచ్చి పూడ్సమంటే యా నుంచి తెచ్చి పూడ్సేది? లేవు భార్గవి. లేవు ఎన్నడి? ఎన్నలేవు? నా కాసుదా నాకు కావాలా? ఇస్తావా లేదా? ఇవ్వవే. అమ్మ భార్గవి, నన్ను కొట్టొద్దు, నీకు దండం పెడతాను. ఇప్పుడు నా దగ్గర లేవు, అర్థం చేసుకో. నాన్న అర్థం చేసుకునేది వేండా. దుడ్డుదా ఇయ్యకపోతే నీ హెడ్డుదా పగిలిపోండు. అయ్యో, నా దగ్గర చిల్లి గవ్వ లేదే తల్లి. లేదు అంటే ఎట్లా ఊరుకుంటానే నిన్ను. చచ్చిపోయాన్రా బాబో. దొడ్డు కోసం నా హెడ్ పగలు కొట్టేసిందిరా బాబోయ్. అయ్యో అయ్యో, ఇదేంటి హెడ్ పగిలింది గాని బ్లడ్ రాలేదేంటి? అమ్మా, ఇదంతా డ్రీమా? అమ్మ నా భార్గవో, కల్లోకొచ్చి కుళ్ళబొడి చేశావు. నిజంగానే వస్తే నా బుర్ర బొక్కడిపోనేమో. అయినా అందరితో నా దగ్గర చిట్టీలేయించింది ఆ భార్గవే కదా. దాని ఆ జనాలు ఎట్టా వదులుతారులే. నాలాగే అది ఎక్కడికో పోయి తాళ దాచుకుని ఉంటది. అమ్మో, ఒకవేళ అది నిజంగానే నా అడ్రస్ కనుక్కొని హైదరాబాద్ వచ్చేస్తే ఏంది నా పరిస్థితి? ఇప్పుడు వచ్చిన కళ అది వచ్చి నిజం చేసేదు. అమ్మో, ఫోన్ రాత్రి స్విచ్ ఆఫ్ చేశాను కదా. స్విచ్ ఆఫే ఉంది. ఏంటో ఈ దొంగ బతుకు. బతకడం కష్టంగా ఉన్నా తప్పట్లేదు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని పెద్దలు టైంపాస్ కన్నారా? ఏంటో ఈ నగలన్నీ ఒరిజినల్ అయిపోతే బావుణ్ణు. ఏదో చూపించుకోవాలని ఏసుకు తిరుగుతున్నా గాని ఏదో మోయి లెక్క చచ్చిపోతున్నాను. ఏం చేద్దాం, మనం రిచ్ అని అందరికీ చెప్పుకోలేంగా. ఏమిటో ఛీ. బొగ్గుతో పళ్ళు తోమితే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు. ఏంటిప్పుడు వీటితో పళ్ళు తోముకోవాలా? ఏంటో చెన్నై వెళ్ళి హరో భాష వంట పట్టించుకున్నా గాని యాడికి పోయినా ఈ బొగ్గుతో తోముకునే విలేజ్ అలవాటు మాత్రం మానుకోలేక చేస్తున్నాను. ఇది వర్కౌట్ అవుతుంది గాని బయటికి పోయి బొగ్గులు ఎత్తుక్కుంటా. అర్జున్ బాబుకి గిటి ఇచ్చేసి బోనమ్మతో శివపురం పోయే ముచ్చట గురించి మాట్లాడాలా. జల్దీ ఇంటికి పోవాలా.
హలో అమ్మా. ఏంటో నా కర్మ, బొగ్గు పంటి మీద పడితే కాని పళ్ళు దొమ్మిన ఫీలింగే ఉండదు. ఇప్పుడు ఈ బొగ్గుని ఎక్కడని వెతకాలి? కిచెన్లో చూద్దాం, ఉంటుందేమో. అమ్మా, అయినా ఈ రోజుల్లో కట్టెల పొయ్యి ఎవరు వాడుతున్నారని బొగ్గులు దొరకడానికి ఏందో నాకు కర్మ. ఇప్పుడు ఎక్కడ దొరికిద్ది బొగ్గు? బొగ్గు దొరికింది. అమ్మ, నా బొగ్గు నీకోసమే కదా చూస్తున్నానే. ఇంట్లో సాంబ్రాన్ని వేయడానికి బొగ్గులు తెచ్చుంటారు. రోజు వచ్చి ఈ బొగ్గుల కోసం ఏ వెతుక్కుంటాం గాని మొత్తం తీసుకెళ్లి దాచేస్తే పోలా? పట్టపగలే దొంగతనమా? వదిలిపెట్టకూడదు. కదలవంటే చెయ్యి ఇరి చేస్తా. ఏమనుకుంటున్నావు? అందరూ రండి, ఎవతో దొంగది ఇంట్లో జరగదు. நான் திருடி இல்ல, புரியல உனக்கு? விடு விடு. నీ అవతారం కథ చూస్తేనే అర్థమవుతుంది నువ్వెంత పెద్ద దొంగవో. నీ కథ నా తాను కాదు. గౌరీ, బోనమ్మ దగ్గరికి రండి తొందరగా. నిన్ను ఎక్కడికి పోతావే? నన్ను తప్పించుకుని. நான் திருடி இல்ல, விடு. అయ్యో అమ్మ, కావేరి కావేరి, వదులమ్మా, వదులు. ఏం చేస్తున్నావు? వదులు. అయ్యో అన్నీ, ఈ పిల్లెవరో నన్ను చంపేసేలా ఉంది. ఏం చేస్తున్నావు కావేరి? దుప్పటి ముసుకేసుకుని ఇల్లంతా వెతుకుతుంటే ఎవరో దొంగ అనుకుని పట్టుకున్నానమ్మా. అయ్యో కావేరి, ఆవిడ చూడ్డానికి అలా ఉందేమో కాని ఆమె దొంగ కాదు, బోనమ్మగారుల్లా చుట్టాం. గౌరీ, నువ్వాగు. కావేరి, తిను కాకినాడలో మా ఇంటెదురుగా ఉండేవాళ్ళు. నాకు బాగా పరిచయస్తురాలు. దీని పేరు కాకి. కాక? గదేం పేరమ్మా? ఎవళ్ళన్నా కోకిలా అని పేరు పెట్టుకుంటారు గాని కాకేందమ్మా కాకి? అసహ్యంగా. ఇదిగో అమ్మాయి, కాకంటే కావుకోమని కాకిల్లే. కాకినాడ కీర్తన ఫ్రమ్ చెన్నై. నా రిచ్నెస్ అవతారం చూసి కూడా సెన్స్ లేకుండా నోటికొచ్చినట్టు దొంగను వాగేస్తుంది. నువ్వు యారిది? పని మనిషా? కాకి, నోటికొచ్చినట్టు వాగుతుంది నువ్వు. ఏదో పొరపాటున తన అలా అనుకుందంతే. సెన్సు గిన్సు అంటూ కావేరి గురించి ఏదైనా అంటే బాగోదు. కావేరి ఈ ఇంట్లో పని మనిషి కాదు, మా సొంత మనిషి. దీనికి ఇంట్లో చాలా సీన్ ఉన్నట్టుంది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. టింగ్ టింగ్. అయ్యో అన్నీ, నా ఉద్దేశం అదే ఇల్లే. మీ అంత కాకపోయినా మేము బానే ఉన్నోళ్ళం. ఇంద పొన్ను ఎన్న పాతి అలా దొంగ అనేసరికి నా గుండె చివుక్కుమంది. అదుకుదా అప్పుడు పేస్టా. ఏమనుకోకమ్మే. ఈ బొగ్గులేంటమ్మా?